లేబర్ కోడ్ల రద్దుకై మే 20న సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఐక్యవేదిక సభ్యులు. 4 లేబర్ కోడ్ల రద్దుకై మే 20న సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు, టీఎస్యుఎస్, ఏఐఎఫ్టియు, టీఎన్టీయూసీ, ఎస్సీకేఎస్ సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మె విజయవంతంకై ప్రచారంలో భాగంగా సింగరేణి ఆర్జీ1 డివిజన్ పరిధిలో 1 ఎన్క్లేవ్ గని వద్ద గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు ఎస్ రవీందర్, హెచ్ఎంఎస్ నాయకులు దొబ్బెడ సతీష్, టీఎస్యుఎస్ నాయకులు శేఖర్లు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా బొగ్గు గనులను అమ్మకానికి పెట్టిందని, బొగ్గు పరిశ్రమను సజీవంగా సమాధి చేస్తుందని, సింగరేణిలో కొత్త బావులకు అనుమతించకుండా కట్టడి చేస్తుందని, బొగ్గుకు రేటును పెంచుకోకుండా అడ్డుపడుతుందని, ప్రైవేట్ ఆదానీల బొగ్గును అధిక ధర కొనుగోలు చేస్తుందని, అంబానీ, ఆదానీ లాంటి మోదీ మిత్రులకు దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమలు అప్పగించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఇందులో భాగంగానే 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని, బొగ్గు పరిశ్రమ రక్షణ కోసం సింగరేణి బొగ్గు గనులను కాపాడుకునేందుకు కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సమ్మె పిలుపులో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక భాగస్వామిగా ఉందని, మే 20న సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాల నుంచి కూడా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులు అయినటువంటి ఆదానీ, అంబానీ, జిందాల్, వేదాంత లాంటి అనేక కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేటువంటి పరిస్థితిని ఇవాళ మొత్తం భారతీయ జనతా పార్టీ ఇవాళ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దానికి కారణం ఏమిటంటే స్వతంత్ర భారతదేశంలో 29 కార్మిక చట్టాలని అమలు జరిగి ఆ హక్కులపైన, సమస్యలపైన వాటి ద్వారా అనేక రకాల లబ్ధి పొందినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ కార్మిక చట్టాలన్నింటినీ మార్చి 4 లేబర్ కోడ్స్గా తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్స్ వచ్చినట్టయితే కార్మిక చట్టాల ప్రకారంగా ట్రేడ్ యూనియన్ పెట్టుకునేటువంటి హక్కు లేదు, సమ్మె చేసేటువంటి హక్కు లేదు, పని దినాలు పెరిగేటువంటి ప్రమాదం ఉంది. ఏదైతే మనం పరిశ్రమల దగ్గర గేట్ మీటింగ్లు పెట్టుకునేటువంటి స్వేచ్ఛ హక్కు లేనటువంటి పరిస్థితి. ఎక్కడైతే మనం పరిశ్రమలో ఇంతకుముందు మనం 15 రోజులు సమ్మె నోటీస్ ఇచ్చి మనం సమ్మె చేసేవాళ్ళం. కానీ ఈరోజు 60 రోజుల సమ్మె నోటీస్ ఇచ్చి మనం సమ్మెలోకి పోవాలంటున్నారు. అది కూడా చర్చలలో ఉన్నప్పుడు సమ్మెలోకి పోవడానికి వీల్లేదు. సమ్మె చేసినట్టయితే మొత్తం ఆ కార్మిక సంఘానికి ఆ మొత్తం నష్టాన్ని కూడా జరిమానా రూపంలో విధించడం జరుగుతుంది. సమ్మెకు నాయకత్వం వహించినటువంటి నాయకులపైన 3 నెలలు జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా విధించేటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చారు. గతంలో నుంచి మనం ఇప్పటి వరకు 8 గంటల పనిదినం చేస్తున్నాం. ఇప్పుడు 14 గంటలు రాబోతుంది. వారానికి 4 రోజులు మాత్రమే పని ఉండాలని చెప్తున్నారు. ఇవన్నిటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇది ఏ పరిశ్రమకో ఏ రాష్ట్రానికో సంబంధించింది కాదు, ఇది దేశవ్యాప్తంగా కార్మిక వర్గానికి ఉరితాలు కనుకనే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, ఎల్ఐసీలు, బ్యాంకులు అన్నీ కలిసి సంయుక్తంగా మే 20న సమ్మెకు పిలుపునిచ్చినాయి. ఈ పిలుపులో కూడా సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.